చాలా మంది టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు కదా! సో, ఇప్పటి వరకు మరి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుపోవడానికి గల కారణం ఏంటి? ఇది ఆయన కొత్తేం కాదు. హ్మ్. ఆయన ఫస్ట్ పదవి ఎక్కక ముందు ఆలోచించుకుంటాడు. ఈ హ్మ్. కార్యకర్తను ఇలా చేయాలి, ఈ కార్యకర్తను ఇలా చేయాలి, ఈ కార్యకర్తను ఇలా చేయాలి. కార్యకర్తల పార్టీ ఇది అనగా తెచ్చిన పార్టీ మొత్తం ఎలాగైనా చేయాలని ఫీలింగ్ ఉంటాడు. హ్మ్. ఎప్పుడైతే ఆయన ఎక్కిపోయాడో ఆయన మాట ఆయనది వినడు. హ్మ్. ఆయన మాట ఆయన వినడు. ప్రజల పక్షాన ఎలా డెవలప్ చేయాలి, ఇది రేపు మొత్తం 2047 ఎలా తీసుకురావాలి, 47 మొత్తం టోటల్‌గా రేపు ఎక్కడైతే హైటెక్ సిటీ చేశానో, ఆ హైటెక్ సిటీ అక్కడ ఎలా తీసుకురావాలి, అమరావతి ఎలా తీసుకురావాలి, పోలవరం ఎలా డెవలపింగ్ మీద బుర్ర పెట్టేస్తాడండి. హ్మ్. డెవలపింగ్ మీద బుర్ర పెట్టి, దాన్ని డెవలప్ ఎలా చేయాలని ఆలోచిస్తాడు. రేపు రాబోయే తరంలో మళ్ళా మన గవర్నమెంట్‌కి వెళ్ళాలని ఆలోచించడు ఆయన. హ్మ్. ఆయన అదొకటి ఉంది ఆయనకి. ఆయన గవర్నమెంటు హ్మ్. డెవలపింగ్ మీద ఎక్కువ బుర్ర పెడతాడు. హ్మ్. యెస్. దాని విషయంలో నో డౌట్. ఎందుకంటే మనం ఏదో ఆయన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. ఆయన మైండ్ అంతా ఏంటంటే కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ డెవలపింగ్ ఎంత అవసరమో, మనల్ని నిలబెట్టిన కార్యకర్త కూడా అంతే అవసరం అనేది ఆయన అర్థం చేసుకోవాలి. మనల్ని కాపాడిన కార్యకర్త ఎంత అవసరమో, గవర్నమెంట్‌లో డెవలపింగ్ కూడా అంతే అవసరం అనేది అర్థం చేసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోకుండా, పోనీ లోకేష్ గారు గాని అర్థం చేసుకుంటారా అని ఆయన ఇప్పుడు కొత్తగా పార్టీలో వస్తున్న వాళ్ళకి, కొత్తగా వస్తున్న వాళ్ళకి, కోటీశ్వరులకి రాజ్యసభలు ఇస్తుండడంలో కొంచెం అసంతృప్తి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యత్యాసం చూస్తున్నారు. ఒక గొల్ల బాబురావు గారు, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక మోపినేని వెంకటరమణ, ఒక ఆర్ కృష్ణయ్య, అలాగే గురుమూర్తి గారు, అలాగే సత్యవతి గారు, నందిగాం సురేష్ గారు, వీళ్ళకి ఏమున్నాయి ఆస్తులు? వాళ్ళందరినీ ఎంపీలు చేసిన ఘనత ఆయనకే ఉంది కదా. ఎమ్మెల్యేలు చేసిన ఘనత కూడా లేని వాళ్ళని చేశారు కదా. మన దాంట్లో ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా? లేని వాళ్ళు ఉన్నారు, జెండా పట్టుకుని ఉన్నారు, వాళ్ళు బెంచ్ కార్లో తిరుగుతున్నారు. అది అది ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఇది చాలా మంది మైక్ ముందు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేదు. ఇది కార్యకర్తల మనోభావాలు నేను చెప్పాను. వాళ్ళ మనసులో మాట నేను చెప్పాను. ఇది అబద్ధం అయితే నాకు చెప్పమనండి. ఇది అబద్ధం, మేము చాలా తృప్తిగా ఉన్నాం, చాలా కరెక్ట్గా ఉన్నాం నాకు చెప్పమనండి. ఇది ఎవరిని నేను కించపరచట్లే. ఆ బాధను అర్థం చేసుకోమంటున్నా, అలా భావనను అర్థం చేసుకోమంటున్నా, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోమంటున్నా. ఆ కార్యకర్తలు పెట్టిన ఆ ప్రేమ 83 నుంచి గవర్నమెంట్కి ఇప్పుడు దాకా పెట్టిన ప్రేమను అర్థం చేసుకోమంటున్నా. టీడీపీ కార్యకర్త కూడా కాళ్ళు రగలేసుకొని మా నాయకుడు మాకు కూడా ఈ పదవి ఇచ్చాడు అని అంటే బాగుంటుంది. ఏ పదవి ఉంటే ఆ పదవి. టీడీపీ మీకు మొన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, నా పసుపు విజిటింగ్ కార్డు పెట్టి పట్టుకెళ్తే టీకి పెట్టి ఇవ్వాల్సిందే. ఎంఆర్ఓ పసుపు విజిటింగ్ కార్డు చూపిస్తే టీ ఇవ్వాల్సిందే. ఆ పసుపు విజిటింగ్ కార్డు చూపిస్తే ముందు లోనికి ఎంటర్ అవ్వట్లేదంట ఎంఆర్ఓ. ఓకే. అచ్చెన్నాయుడు బాగానే చెప్పాడు, నువ్వు టీ ఇవ్వడం కాదు నాయన, నువ్వు లోనికి రానివద్దు అంటున్నాడు. ఇది సీఎం గారు మాట అంటున్నాడు. మరి ఎలాగంటారు? ఇప్పుడు ఆయనది అది ఆశ కూడా తప్పే. యాజ్ రూల్ యాజ్ లా పొజిషన్ ప్రకారం ఎంఆర్ఓస్ కానీ, ఆర్టీఓస్ కానీ, అంటే ఈఓలు కానీ ఎవరైనా లా ప్రకారం చేయాలి. లా చట్టం వాళ్ళకి ఏం చెప్తుందో పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో చేయాలి. ఈ పార్టీ వచ్చిందని వాళ్ళకి, ఆ పార్టీ వచ్చిందని వీళ్ళకి వంత పాడడం కరెక్ట్గా. వంత పాడితే మళ్ళీ రేపు రాబోయే గవర్నమెంట్లో జైలుకి వెళ్తారు. ఇప్పుడున్న దాంట్లో అప్పుడు పాత గవర్నమెంట్ వంత పడిన అందరూ ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి జైలుకి వెళ్ళే పొజిషన్ ఉన్నారు. కనుక మీరు కళ, మీరు చదివిన చదువు, మీరు ఏదైతే కళ కన్నారో చదివిన చదువు ఉందో ఆ చదివేప్పుడు మరి అంత టాపర్లని అయ్యని మాకు అవసరం లే. అంత మీరు కళ్ళ కన్నువన్నీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర మీరు భజన చేస్తూ ఉంటే ఆ చదువు ఎందుకు? మీరు ఆ గవర్నమెంట్ వస్తే జైలుకి వెళ్తారు, ఈ గవర్నమెంట్ వస్తే ఇంకొంతమంది జైలు, అంటే 2 గ్రూపులు అయిపోయాయి. ఇది కరెక్ట్ కాదు. మీకు చదివారు కదా, చదివినప్పుడు టాపర్ అని, లేకపోతే సూపర్ అని, ఎక్స్ట్రాడినరీ అని, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, మనం దేశాన్ని రక్షించడానికి, దేశాన్ని దారిలో పెట్టడానికి మేము అవసరం అని మీరు చదివారు కదా. ఆ చదువులు ఏమైపోతున్నాయి? లా ఏమైపోతుంది? చట్టం ఏమైపోతుంది? చట్టానికి న్యాయానికి ఎవరు అతిథులు కారు. కనుక మీరు అలాగా అనేటప్పుడు ఎవరు చదవద్దు. ఐఏఎస్ చదవాల్సిన అవసరం, ఐపీఎస్ చదవాల్సిన అవసరం లేదు. సీనియర్ పొలిటీషియన్, ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్యూషన్ చెప్పించుకోండి. రాజకీయ అంటే రేపు ఉదయం మాకు ఐఏఎస్ పోస్ట్ కావాలంటే ఎవరిని కాకపట్టాలి?
ఐపీఎస్ పోస్ట్ కావాలంటే ఎవరిని కాకపట్టాలి, గ్రూప్ 1 పోస్ట్ కావాలంటే ఎవరిని కాకపట్టాలి, మాకు సిఏ పోస్ట్ కావాలంటే ఎవరిని కాకపట్టాలి. నువ్వు ఏ రోజైతే నాకు ఈ స్టేషన్ కావాలన్నావో ఆ రోజే నువ్వు ఒక దగ్గర బానిస అయిపోయావు. ఏ రోజైతే నాకు ఈ ఏరియాలో పోస్ట్ కావాలన్నావో ఐపీఎస్ పోస్ట్ కావాలన్నా ఆ రోజే నువ్వు బానిస అయిపోయావు రాజకీయ నాయకుడికి. ఏ రోజైతే ఐఏఎస్ ఏరియా నాకు పోస్ట్ కావాలన్నా ఆ రోజే బానిస అయిపోయావు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక గ్రూప్ 1 మీకు ఎక్కడ చేసినా మీ జీతం ఒకటే. ఎక్కడ చేసినా మీ జాబు మీరు నిజాయితీగా చేస్తే ఎక్కడా కూడా ఏ కాంట్రవర్సీ ఉండదు, ఏ కోర్టు గొడవలు ఉండవు, ఎవరితో ఉండదు. ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు కానీ మీ నిజాయితీకి మెడల్స్ వస్తాయి, కానీ మీ జీతం వస్తుంది. మీరు ఎప్పుడైతే పోస్ట్ అడిగారో మీ జీతం కంటే ఎక్కువ రావచ్చు, కానీ అక్కడ మీరు బానిస అయిపోయారని ఆలోచించుకోండి. మీరు చదివిన చదువు ఎవరికో తాకట్టు పెట్టారని ఆలోచించుకోండి. మీరు చదివిన చదువుకి ఎవరికాడో ఏ రాజకీయ నాయకుడి దగ్గర పెట్టారు. రూల్ పొజిషన్ ప్రకారం ఆయన మీ సబార్డినేట్, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మాట వినండి. చట్టంలో పరిధిలో ఉందంటే, న్యాయం పరిధిలో ఉందంటే చెయ్యండి. చట్టం పరిధిలో న్యాయం పరిధిలో లేనప్పుడు నోట్ ఫిటప్ చేయండి. ఇట్స్ అ ఫీల్డ్ నోట్ సోన్సో పొజిషన్ల ప్రకారం ఇది జీవో ఇవ్వటానికి అవ్వదు. ఈ ప్రకారం జీవోని పలానా రాజశేఖర్ అడిగారో, పలానా చంద్రబాబుని అడిగారో, పలానా నటికుమారో, పలానా సంతోష్ అడిగారు కనుక అడిగిన దాన్ని నేను ఇవ్వడానికి ఈ పలానా చట్టం ప్రకారం అవ్వదు. కాబట్టి నేను అసంతృప్తితో ఉన్నానని నోట్ ఫైల్ చేయండి. ఆ పై ఆఫీసర్ ఇచ్చుకుంటే రేపు ఉదయం ఇది మీకు సేఫ్ ఉంటుంది. నోట్ ఫైల్డ్ అని ఎందుకు అంటారంటే, నోట్ ఫైల్ చేసిన తర్వాత, నోట్ పుటప్ చేసిన తర్వాతనే ఏ జీవోనే పాస్ అవుద్ది. నోట్ పుటప్ చేసిన తర్వాతనే ఏ ఫైల్ అయినా మనకి పాస్ అవుద్ది. ఏ చెక్ పాస్ అవ్వాలని నోట్ పుటప్ ఉండాలి. ఇవన్నీ మీకు నేను చెప్పేది కాదు. 1వ క్లాస్ చదవలని, ఒక స్కూల్కే వెళ్ళిన వాడిని నాకే తెలుసు అంటే, మీరు సామాన్యంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మీకు తెలియదా? కనుక మీరు ఆ సిన్సియారిటీ చేసిన రోజు మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. నరేంద్ర మోడీ గారు అలాంటి రాష్ట్రం, అలాంటి దేశం కావాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి బాటలో వెళ్దామా, లేకపోతే మనం ఈ భజన చేసే బాటలో వెళ్దామా అనేది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ ఆల్ పీపుల్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రతి ఒక్కరి మీద ఆధారపడుతుంది. కనుక దయచేసి ఇది ఒక్కసారి తెలుసుకోమని, ఆలోచించుకోమని, దేశానికి రక్షించడానికి మీరే మార్గదర్శకులు. కనుక మీరే కరెక్ట్గా ఉంటే దేశంకి మనం ప్రపంచ బ్యాంకు మనం అప్పిస్తాం, మనం ప్రపంచ బ్యాంకులో అప్పు తెచ్చుకుంటున్నాం. అది తేకుండా చేసుకోగలిగితే మాత్రం బాగుంటుంది అనేది నా వినపం. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.